అమెరికా డిపెండెన్సీ ఆయిల్ ఒకటి మేజర్ సోర్సెస్, వెపన్స్ ఒకటి రెండో సోర్స్. ఇరాన్ ఎవరైతే పరిపాలిస్తున్నారో అది కొలాప్స్ అయిపోతుంది. త్వరితగతిన మేము ఆక్యుపై చేసుకున్నట్లయితే ఆయిల్ ప్రైజులు గ్లోబల్గా తగ్గుతాయి. ఇప్పుడు అరామ్కో లాంటి మేజర్ రిఫైనరీ మీద బాంబింగ్ అయితే వాళ్ళు మళ్ళీ దీనికి రావడానికి ప్రొడక్షన్ ఒకవేళ రెజీమ్ కొలాప్స్ అయిపోయింది అనుకోండి, కొలాప్స్ అయ్యి అమెరికాకి ఇజ్రాయెల్కి అనుకూలమైనటువంటి, ఇప్పుడు మనం ఎక్కడైతే కూర్చుని మాట్లాడుతున్నామో హైదరాబాద్ అది భారతదేశంలో భాగం కాదు. అవును, అది హైదరాబాద్ స్టేట్. అది అమెరికా దేన్ని రూల్ చేయదు కానీ రూల్ చేపిస్తుంది. దేశం చిన్నాభిన్నం కాకపోయినా కూడా దేశాన్ని Unstable బలహీనం చేయొచ్చు. తర్వాత మీరు చెప్పినట్లుగా అన్స్టేబుల్ చేయొచ్చు. ఆ రోజుల్లో అరబ్స్ని పక్కన పెట్టేవాళ్ళు అమెరికన్స్, కంట్రోల్లో పెట్టుకునేవాళ్ళు. కానీ వాళ్ళు కొంచెం తక్కువ చూసేవాళ్ళు అనమాట. పర్షియన్స్ ఈజ్ హై బికాస్ దే వర్ పార్ట్ అండ్ పార్సల్, దే వర్ ఇంటిగ్రేటెడ్ విత్ ది Islam is a religion mixed with politics. అమెరికా డిపెండెన్సీ ఆయిల్ ఒకటి మేజర్ సోర్సెస్, వెపన్స్ ఒకటి రెండో సోర్స్. కరెక్ట్. ఈ రెండింటిని వినియోగిస్తున్నారు. కరెక్ట్. ఇప్పుడు ఎప్పుడైతే గల్ఫ్ నుంచి ఆయిల్ ప్రొడక్షన్ ఆగిపోతుందో, కరెక్ట్, ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్, కరెక్ట్, ఇప్పుడు అరామ్కో మీద కూడా బాంబింగ్ జరిగింది. ఆయిల్ ప్రొడక్షన్ ఆగిపోయినప్పుడు ఆటోమేటిక్గా అమెరికన్ ఆయిల్కి డిమాండ్ వస్తుంది. అవును, రేట్స్ పెరుగుతాయి. అవును, రేట్స్ పెరిగినప్పుడు తప్పదు కదండి, వాళ్ళు కారు తీయకోకుండా మనుషులు బతకలేరు. ట్రాన్స్పోర్టేషన్ కావాలన్నా అదే. అవును. ఈ పరిస్థితిలో అమెరికన్ ఎకానమీ కొంచెం రివైవ్ అవడానికి ఆస్కారం ఉండొచ్చు. నాకున్న పరిజ్ఞానం ప్రకారం అమెరికాలో ప్రైజులు తగ్గుతాయనే ఉద్దేశంతో జరిగిన యుద్ధం కాదు ఇది. ఒక క్యాలిక్యులేషన్ ఏమిటంటే, ఈ ఇరాన్ ఎవరైతే పరిపాలిస్తున్నారో అది కొలాప్స్ అయిపోతుంది. త్వరితగతిన మేము ఆక్యుపై చేసుకున్నట్లయితే ఆయిల్ ప్రైజులు గ్లోబల్గా తగ్గుతాయి అనే ఉద్దేశంతో వన్ ఆఫ్ ది మెయిన్ బయటకు చెప్పని నేరేటివ్. బయటకు చెప్పని నేరేటివ్. ఇప్పుడు ఇరాక్లో ఏ విధంగా అయితే అనుకున్నారో 22 సంవత్సరాల తరువాత ఇరాన్లో కూడా అదే ఉద్దేశం అంటే బయటకు చెప్పండి. ఆయిల్ కంపెనీస్ ఆర్ ఆల్ ఓన్డ్ బై అమెరికన్స్. ఎస్. ఓకే. సో ఈ పోస్ట్ వార్ సిచ్యువేషన్ రివైవల్ ఇదంతా కొంత టైం పడుతుంది, ఒక 1 year పట్టొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అరామ్కో లాంటి మేజర్ రిఫైనరీ మీద బాంబింగ్ అయితే వాళ్ళు మళ్ళీ దీనికి రావడానికి ప్రొడక్షన్ ఇరాన్ ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ ప్రొడక్షన్ 55 లక్షల barrels per day is the production from Iran. So there is a stable production plus refining capacity within Iran. Okay. So suppose దాన్ని డిస్ట్రాయ్ చేయలేదు ఇప్పటివరకు చేయలేదు. సో అది ఒకవేళ రెజీమ్ కొలాప్స్ అయిపోయింది అనుకోండి, కొలాప్స్ అయ్యి అమెరికాకి ఇజ్రాయెల్కి అనుకూలమైనటువంటి రాజకీయ వాతావరణాన్ని అక్కడ తీసుకొని వచ్చినట్లయితే అమెరికన్ కంపెనీస్కి అక్కడ అవకాశాలు వస్తాయి. వెనిజులాలో లాగా ఇరాన్లో ఆయిల్ ఇండస్ట్రీని రివైవ్ చేయడానికి పెద్ద టైం పడదు. సో వన్ క్యాలిక్యులేషన్ అది బయటకు చెప్పండి, ది నెరేటివ్ దట్ ఈస్ నాట్ ఎక్స్ప్రెస్డ్ ఈజ్ దట్ ఈ రెజీమ్ పడిపోతుంది కాబట్టి ఆయిల్ ప్రైజులు వచ్చే 6 నెలల్లో తగ్గిపోతాయి గ్లోబల్గా, అమెరికాలో కూడా తగ్గుతాయి. కాబట్టి నవంబర్లో వచ్చే మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ట్రంప్ గారు వెళ్ళి ఆయిల్ తగ్గించాను అని, ఇరాన్లో రాజకీయ వాతావరణాన్ని మార్చేశాను, అసలు మొత్తం వెస్ట్ ఏషియా అంతా కూడా ఒక కొత్త రాజకీయ పందాలోకి తీసుకొచ్చాను అని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుందేమో అనే ఒక స్ట్రాటజీలో భాగం అని అనుకుంటున్నాను. ఓకే. కానీ ఆయిల్ ప్రైసెస్ తగ్గితే వాళ్ళ కంపెనీస్కి వచ్చే అడ్వాంటేజ్ ఏముంటుంది ఎకనామికల్గా? ఆయిల్ ప్రైజెస్ విత్ ఇన్ యుఎస్ లోపల, ఎందుకంటే కన్స్యూమర్ అల్టిమేట్లీ ఓటర్ అడిగేది అంతే కదా ఎక్కడైనా కూడా. యుఎస్ లోపల తగ్గాలంటే ఇప్పుడు న్యూయార్క్ మమ్దానీ ఎలక్షన్ తర్వాత పెద్ద ఇంపార్టెంట్ క్రైటీరియా 75-72% మంది అమెరికన్లు ఎఫోర్డబిలిటీ ఏమిటి అనే అంశం మీద ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. సో మీరు నేరేటివ్ అంతా కూడా మిడ్ టర్మ్ ఎలక్షన్స్కి యుఎస్లో అది
కాంగ్రెస్ కావచ్చు, స్టేట్ ఎలక్షన్స్ కావచ్చు, ఎఫోర్డబిలిటీ ఈజ్ గోయింగ్ టు బీ ది మెయిన్ ఫోకస్ ఆఫ్ ది క్యాంపెయిన్ ఫోకస్. ఎఫోర్డబిలిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎనర్జీ సెక్యూరిటీ. మీరు ఆయిల్ కావాలి, గ్యాస్ కావాలి, తర్వాత ఎలక్ట్రిసిటీ, దీని ద్వారా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, కాస్ట్లు. సో అవి తగ్గినాయి అనుకోండి, ఆటోమేటికల్లీ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయి. సో అదొక వన్ ఆఫ్ ది క్యాలిక్యులేషన్స్. దట్స్ నాట్ ది ఓన్లీ క్యాలిక్యులేషన్, బట్ సర్టన్లీ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కన్సిడరేషన్స్. కానీ అండి హిస్టరీ చూసినట్టయితే యూ టేక్ వియట్నాం వార్ కావచ్చు, ఆఫ్ఘన్ వార్ కావచ్చు, ఆర్ కువైట్ వార్, ఇలా ఏ వార్ చూసినా సరే అమెరికా సక్సెస్ అయింది చాలా తక్కువ. వెళ్ళటం, వాళ్ళు అక్కడ ఏదో అన్రెస్ట్ క్రియేట్ చేయటం, ఉన్న రెజీమ్ని టాపుల్ చేయటం, కొత్త వాడిని తీసుకొచ్చి పెడతాం, తర్వాత వీళ్ళ కంట్రోల్లో ఏమీ ఉండదు. సో చిన్న కంట్రీ లాంటి వియట్నాంనే వీళ్ళు గెలవలేకపోయారు. ఆఫ్ఘనిస్తాన్ కూడా అంతే కదండి. సో ఇట్ వాస్ ఫర్ ఫ్యూ డేస్. ఇరాన్ కూడా అంతే అవుతుందా? మీరు అంటే నాకేమనిపిస్తుంది అంటే అండి, మనకి 19వ శతాబ్దం వరకు కూడా, ఎండ్ ఆఫ్ 19th century వరకు కూడా ఈ వలసవాద విధానం, కొలోనలిజం కానీ, సామ్రాజ్య విధానం, ఇంపీరియలిజం, అది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా యూరోపియన్ పవర్స్, ఫ్రాన్స్ అండ్ ఇంగ్లాండ్, బ్రిటన్కి మెజారిటీ, బట్ రెండవది ఫ్రాన్స్. అది ప్రపంచవ్యాప్తంగా 19వ శతాబ్దం చివరిలోనే ఒక మూమెంట్ ఎగెనిస్ట్ ఈ ఇంపీరియలిజం, కొలోనలిజంకి వ్యతిరేకమైనటువంటి మూమెంట్స్ మీకు కార్ల్ మార్క్స్ ఆ ఐడియాస్ మొదలైన తర్వాతనే ఈ రిఫార్మిస్ట్ మూమెంట్స్, ప్రోగ్రెసివ్ ఐడియాస్, ఫ్రెంచ్ రివల్యూషన్ తర్వాతనే ఈ ఐడెంటిటీ, ఇది నేషనలిజం అనేది మొదలైంది. ఇప్పుడు మన దేశంలో చూసినా కూడా మీరు ఫస్ట్ వరల్డ్ వార్, ఇప్పుడు ఉన్న చాలా సమస్యలు మీరు ఫస్ట్ వరల్డ్ వార్ నుంచి, మొదటి ప్రపంచ యుద్ధం ఏది ఫ్రాన్సు, ఇంగ్లాండ్ గెలిచి మొత్తం ప్రపంచాన్ని వాళ్ళు పంచుకున్నారు కదా, మిడిల్ ఈస్ట్ కూడా వాళ్ళు పంచుకున్నారు. సో ఇప్పుడు ఈ రోజు ఉన్న సమస్యలు చాలా వరకు కూడా మీరు 1919 వార్సే, సో 100 సంవత్సరాలు 117 సంవత్సరాల ముందు సమస్యలు ఇప్పుడు మనకి ఉత్పన్నం అవుతున్నాయి. అప్పుడు వాళ్ళు మీరు చూస్తే ఆ 200-300 సంవత్సరాల సామ్రాజ్యవాద విధానంలో ముఖ్యంగా బ్రిటన్ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు వ్యవస్థీకృతమైనటువంటి నియంత్రణ ఒకటి, అంటే ఇన్స్టిట్యూషనలైజేషన్ తయారు చేశారు. మనకి ఇక్కడ ప్రొవిన్సులు, డిస్ట్రిక్ట్స్, జిల్లాలు, జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ యంత్రాంగం, తహసీల్దార్లు, ఒక విధమైనటువంటి ఒక ఇన్స్టిట్యూషనలైజ్డ్ ప్రాసెస్. ఐసిఎస్, ఇండియన్ పోలీస్ సర్వీసు, ఇండియన్ పొలిటికల్ సర్వీస్, ఈ విధంగా సిస్టమ్ వాజ్ సెటప్ గ్లోబల్. సో అంటే ఏమిటంటే ఇది ఒక రోజులో అయ్యే పని కాదు, మేము ఇక్కడే ఉండి పరిపాలిస్తాం, అక్కడ నుంచి తీసుకొస్తాము, ఇక్కడ కొంత వాళ్ళు ఉంచుతాము, ఎన్ని సంవత్సరాలు అయినా కూడా. అందుకే కదా ఇప్పుడు విన్స్టన్ చర్చిల్ లాంటి వాళ్ళు, సన్ నెవర్ సెట్స్ ఆన్ బ్రిటిష్ ఎంపైర్. సో అటువంటి కాన్ఫిడెన్స్ ఉన్నవి కొలోనియల్ పవర్స్. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ collapsed and that decline is irreversible. ఈరోజు it's a cyclical process, possibly. So the America is become the dominant power 1945 తర్వాత. అమెరికన్స్ వాళ్ళ జీనియాలజీ కావచ్చు, లొకేషన్ కావచ్చు, దే ఆర్ నెవర్ నేషన్ బిల్డర్స్, దే హావ్ నాట్ బిల్డ్ ఎనీ నేషన్. వాళ్ళు ఓన్లీ ఎస్టాబ్లిషింగ్ దేర్ ఫుట్ ప్రింట్, దేర్ సుప్రీమసీ, హెజిమనిజం, కంట్రోల్, కంటైన్మెంట్, అండ్ మా పరిధిలోకి రావాలి. ముఖ్యంగా అది క్యాపిటలిజం, కమ్యూనిజం మధ్యలో కోల్డ్ వార్, ఎక్కువ 40 సంవత్సరాల కోల్డ్ వార్ జరగడంలో ఒక విధమైనటువంటి ఆ దృక్పథంలోనే ప్రతి అంశాన్ని, ప్రతి దేశాన్ని, ప్రతి పరిపాలనని, రాజకీయాలని కానీ, ఆర్థికంగా కానీ ఆ కోణం నుంచి, ఆ దృక్పథం నుంచి చూశారు. దాంట్లో ఆ కోల్డ్ వార్ అయిపోయినా, తర్వాత యుఎస్ఎస్ఆర్ డిజాల్వ్ అయిపోయినా కూడా ఆ యొక్క ఆలోచన విధానం మారలేదు. ఇప్పుడు మీరు
ఏదైతే ఇండో చైనాలో జరిగినటువంటి యుద్ధం, వియట్నాం, కంబోడియా, లావోస్ లో జరిగిన యుద్ధాలు కోల్డ్ వార్ పీక్లో ఉన్నప్పుడు, అవును, పీక్లో అట్ ది పీక్ ఆఫ్ కోల్డ్ వార్, దట్ వాస్ దే సపోర్ట్. అలాగే ది బ్లడ్ బాత్ ఇన్ ఇండోనేషియా ఆర్ ఇన్ లాటిన్ అమెరికాలో ఉన్నటువంటి జరిగిన వేరియస్ కుదేతాస్, ఇవన్నీ కూడా మార్పులన్నీ కూడా ఆ దృక్పథం నుంచే, కోల్డ్ వార్ దృక్పథం నుంచి చూశారు. అంతేగాని అక్కడికి వెళ్ళి ఓ రాజ్యాన్ని నిర్మిద్దాం, లేకపోతే ఆ రాజ్యాన్ని వాళ్ళ ఫుట్ ప్రింట్ కోసం చేసినవి ఇవన్నీ. సో సుప్రీమసీ, హెజమనీ అంటే వాళ్ళు ప్రాబ్లీ బ్రిటిష్ ఎంపైర్ నుంచి నేర్చుకున్నారేమోనండి. ఇది మనం బిల్డ్ చేసుకుని లాంగ్ టర్మ్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్నా సరే, లోకల్ రివోల్ట్ వచ్చి మళ్ళీ ఇండిపెండెన్స్, ఫ్రీడమ్ స్ట్రగుల్స్ మొదలయ్యి వీటి తలనొప్పుల కంటే మనం ఒక పప్పెట్ను పెట్టి రాజ్యం చేద్దామని అదే స్టైల్లో ఆపరేట్ చేస్తున్నట్టుంది అమెరికా. అంటే మీరు చరిత్ర వెనక్కి వెళ్ళి చూసినట్లయితే థుసిడైట్స్ రాసిన పర్సుపోలియన్ వార్, ఏది అది 2500 సంవత్సరాల క్రితం 550 BCలో ఆయన యుద్ధం అప్పుడు పర్షియాకి, తర్వాత ఏథెన్స్కి, గ్రీక్ ఎంపైర్. రెండే మేజర్ ఎంపైర్స్ వరల్డ్లో, ఒకటి గ్రీక్ ఎంపైర్, ఇంకొకటి పర్షియన్ ఎంపైర్, ఈరోజు ఇరాన్ అంటున్నాం అది. సో అప్పటి నుంచి కూడా సుప్రీమసీ, డామినెన్స్ అనేది మనం చరిత్రలో చూసినట్లయితే పవర్స్ పైకి వెళ్ళడం, పడిపోవడం, కొత్త పవర్స్ పైకి రావడం, వాళ్ళతో యుద్ధాలు మొదలవడం. సో ఇది మనం అంటే ఇది ఒక మానవ సమాజ ప్రగతిలో, రాజకీయ వ్యవస్థీకృత ప్రగతిలో ఇదొక భాగంగా కనపడుతోంది. కానీ పెద్ద వ్యత్యాసం మనం గమనించవలసింది ఏమిటంటే 20వ శతాబ్దం అంతా కూడా ఈజ్ ఎ సెంచురీ ఆఫ్ నేషన్ స్టేట్స్. మన దేశం అనేది ఒక భారతదేశం. ఈరోజు మనం భారతదేశం ఎప్పటి నుంచో ఉందనుకోవచ్చు, కానీ నిజంగా చెప్పాలంటే భారతదేశం ఈ 76 ఏళ్లే కదా. 26 జనవరి 1950లో మనం రిపబ్లిక్ అయ్యాం. ఇప్పుడు మనం ఎక్కడైతే కూర్చుని మాట్లాడుతున్నామో హైదరాబాద్, అది భారతదేశంలో భాగం కాదు, అది హైదరాబాద్ స్టేట్. అది నిజాం పరిపాలనలో ఉన్నది. 48లో చేరినా కూడా అంతర్భాగం, అంటే ఈ రిపబ్లిక్ ఏదైతే ఉందో, సో మనం 76 ఏళ్ల వయసు అంతే. అది మన ఒక హ్యూమన్ ప్రగతి చూసుకున్నట్లయితే 30-50 ముందు అఖండ భారత్ అని ఇండోనేషియా అండ్ కాంబోడియా, అవి ఆలోచన విధానం, అవి ఒక సాంస్కృతికంగా ఒక ఆలోచన, ఇవన్నీ కూడా రిలీజియస్గా కూడా. అంటే ఇప్పుడు బుద్ధిజం మీరు చూసినట్లయితే, బుద్ధిజం ముఖ్యంగా 6th century BCలో బుద్ధుడు జన్మించినా కూడా ట్రాక్షన్ బుద్ధిజానికి వచ్చింది అశోక్ చక్రవర్తి బుద్ధిజంని ఎంబ్రేస్ చేసిన తర్వాత 3rd century BC తర్వాత ప్రపంచవ్యాప్తంగా బుద్ధిజం స్ప్రెడ్ అయింది. సో ఇన్ ఎ వే ది ఇమేజరీ, ఐడియాస్, ఫిలాసఫీ ఇన్స్పైర్ చేసింది ప్రజలు వ్యాప్తంగా. అంతేగాని ఇది భారతదేశం అంటే మనం వెళ్ళి అక్కడ ఆక్రమించుకుని పరిపాలించింది కాదు. ఇట్స్ an idea, it's an inspiration. ఇండియన్ కింగ్స్ ఆర్ ఇండియన్ ఎంపరర్స్ ఎప్పుడు కూడా ఏ దేశం మీద దాడి చేసి ఆక్రమించుకోరు. కరెక్ట్. వీళ్ళు డిఫెండ్ చేసుకోవటం, లేకపోతే వీళ్ళు ముక్కలు చెక్కలు అయిపోయి వేరే వాళ్ళకి లొంగిపోవటం జరిగింది. కరెక్ట్. కాబట్టి పెద్ద వ్యత్యాసం ఏమిటంటే ఈ గత 100 సంవత్సరాల్లో నేషన్ స్టేట్స్ అంటే ఈ ఐడెంటిటీ, ఇది మా దేశం, ఇది మా దేశం కాబట్టి ఈ దేశాన్ని మేము రక్షించుకోవాలి అని సామాన్య ప్రజల్లో కూడా ఆ భావన అనేది ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ఈరోజు అంటే ఆ స్లేవ్ మెంటాలిటీ పోయి అంతే కదండి. ఈరోజు 202 దేశాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. యునైటెడ్ నేషన్స్ మెంబర్సే 193 ఉన్నారు, మిగిలిన 9 మంది వాళ్ళు పార్టిసిపెంట్స్. రెండవ ప్రపంచ యుద్ధం పూర్తి అయినప్పుడు 1945లో 25 సావరిన్ నేషన్సే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏమిటంటే ఆ సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ ఈవెన్ మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు పాకిస్తానే 2 ముక్కలు అయిపోయింది. ఇట్స్ అన్ ఐడెంటిటీ, బికమ్ 2 countries. అండ్ శ్రీలంకలో చూసాం హౌ మెనీ ఇయర్స్, సో మెనీ డికేడ్స్ ఆఫ్ సివిల్ వార్ అక్కడ.
సో ఈ ఐడెంటిటీ అనేది చాలా ముఖ్యమైనది. దాంట్లో ఈ సెన్స్ ఆఫ్ ఎంటైర్ ఆల్ ది ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్, ఒక యుగోస్లేవియా ఇస్ బ్రోకన్ అప్ ఇంటూ సర్బియా, into USSR into చూసాం so many కదండి, countries. ఎన్ని countries USSR so అయిపోయినాయి many అప్పుడు. countries. Yeah. So this whole sense of nation state అనేది is a very powerful sentiment. అమెరికా దేన్ని రూల్ చేయదు కానీ రూల్ చేపిస్తుంది. Yes. సో అల్టిమేట్ అల్టీరియర్ మోటివ్ లేకపోతే వాళ్ళ ఎకనామిక్ మోటివే కదండి అక్కడ ఉన్న రిసోర్సెస్ కానీ. It is an economic motive, political motive, strategic. ఇప్పుడు వెనిజులాను ఆక్యుపై చేసుకుందంటే ఆయిల్, ఆయిల్ తర్వాత సౌత్ అమెరికాలో డామినెంట్ ఉండాలి. సౌత్ అమెరికాలో మేము చెప్పిన మాట చెల్లాలి. వేరే వాళ్ళు ఎవరు కూడా మాట్లాడడానికి వీల్లేదు. మాకు నిలబడి ఎదురించేవాళ్ళు ఉండకూడదు. ఇరాన్ వ్యవహారం కూడా, ఇరాన్ ఈజ్ బిట్ మోర్ కాంప్లికేటెడ్. ఇరాన్ ఈజ్ ఆల్సో ఎ గ్రేట్ ఎకనామిక్ అసెట్. అంటే యుఎస్ఆర్ యుక్రెయిన్ వార్లో కూడా యుక్రెయిన్తో కూడా కొన్ని ట్రేడ్ అగ్రిమెంట్స్ విత్ రెస్పెక్ట్ టు రేర్ ఎర్త్స్ ఇలాంటివన్నీ వాళ్ళు తీసుకోవటం కోసమే జరిగినాయి. తర్వాతే వాళ్ళు దే స్టార్టెడ్ ఫండింగ్ యుక్రెయిన్ వార్. సో దాంట్లో తప్పకుండా ఆర్థిక పరమైనటువంటి, రాజకీయ పరమైనటువంటి, తర్వాత స్ట్రాటజిక్ గా ఇండైరెక్ట్ ఇంపీరియలిజం ఇది. ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్. సో ఇండియాకు రాబోయే థ్రెట్ ఏంటి దీని మూలంగా? ఫ్యూచర్లో మన ఇండియా మీద కూడా వాళ్ళ పెత్తనానికి విశ్వ ప్రయత్నాలు చేయొచ్చు. ఇండియా చాలా పెద్ద దేశం కాబట్టి 145 కోట్ల జనాభా, అందులోనూ డైవర్స్ నేషనాలిటీస్, ఐడెంటిటీస్, లాంగ్వేజెస్, ఎథనిసిటీస్, రిలీజన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అంత తేలిక కాదు. కానీ మన నాయకులకి ఈ యొక్క విషయం మీద జాగ్రత్త, గమనిక లేకపోతే దేశం దీన్ని ఇంకా దేశం చిన్నాభిన్నం కాకపోయినా కూడా దేశాన్ని బలహీనం చేయొచ్చు. తర్వాత మీరు చెప్పినట్లుగా అన్స్టేబుల్ చేయొచ్చు. తర్వాత చెప్పు చేతుల్లో పెట్టుకో వాళ్ళకు ఒక మార్కెట్స్. ఇప్పుడు 145 కోట్ల జనాభా, కరెక్ట్, ఈజ్ అ బిగ్ మార్కెట్. సో ఇప్పుడు వాళ్ళు చూసేది కూడా అది. వాళ్ళు అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా డంప్ చేద్దాం అనుకునేది. ఈజ్ బిగ్. మన జనాభా ఉన్నారు, తినే నోడ్లు ఉన్నాయి. కరెక్ట్. సో వాటన్నిటికీ వాళ్ళు అమ్ముకోవాల్సిన వస్తువుల్ని ఇక్కడ మార్కెట్లో అమ్ముకునే విధంగా ఇప్పుడు వీక్ గవర్నమెంట్స్, వీక్ పొలిటీషియన్స్ ఉన్నప్పుడు ఇటువంటివన్నీ పాసిబుల్ ఉంటాయి. చాలా పాసిబిలిటీ ఉంటాయి. అంటే వ్యవస్థ అంటే రాజకీయ నాయకుల కంటే కూడా అండి, సామాజికంగా మనం కలిసి లేకపోతే ఐకమత్యం కానీ, తర్వాత సమాజంలో అందరూ మీరు బాగుంటే నేను కూడా బాగుండగలను, మనకి దేస్ అ మ్యూచువాలిటీ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే ఒక సెంటిమెంటు ప్రజల్లో లేకపోతే, లేదా వీళ్ళు నన్ను ఎక్స్ప్లాయిట్ చేసి పైకి వస్తున్నారు అనే ఒక భావన ఏర్పడినట్లయితే సమాజం వీక్ అవుతుంది, సిస్టమ్ వీక్ అవుతుంది, ఇన్స్టిట్యూషన్స్ వీక్ అవుతాయి. అలా కాకుండా ఈ మ్యూచువాలిటీ ఆఫ్ ఇంట్రెస్ట్ సమాజంలో అందరి అవసరం ఉంటుంది. ఎవరు చేసే పని వాళ్ళు. మన ఇద్దరం డ్రైవర్ ఉన్నాడు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి డ్రైవర్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ మీ అండ్ యూ. సో దర్ ఈజ్ ఈ యొక్క మ్యూచువాలిటీ ఆఫ్ ఇంట్రెస్ట్ని ముందు సమాజంలో మనం గమనించాలి. ఆలోచించే వాళ్ళు ఆ విషయాల గురించి మాట్లాడాలి. మనలో ఐకమత్యం అనేది ఎంత ముఖ్యం, కలిసిమెలిసి పనిచేయవలసిన అవసరం ఎంత. తర్వాత సమాజం, రాజకీయం కోసం ఇక్కడ మన నాయకులే మన కులాలు, మతాలు, ప్రాంతాలుగా విభజిస్తున్నారు. సో రాబోయేటువంటి ఉపద్రవం ఏది, అమెరికా అని ఒక భూతం ఉంది. ఓకే, ఇప్పుడు మనకు అది ప్యారడైజ్ లాగా అనిపించవచ్చు, మన పిల్లలు వెళ్ళి అక్కడ వర్క్ చేసుకోవటానికి, చదువుకోవటానికి. బట్ అల్టిమేట్లీ దేశ సార్వభౌమత్వానికి ఒక థ్రెట్ అవ్వచ్చు కదా అమెరికా ఎప్పుడైనా సరే. అమెరికానే కాదు, ఎవరైతే పవర్ అంటే ఇప్పుడు మనం చూసుకుని అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఏమీ చేయలేదు మనం ఒక రకంగా చూస్తే. మన ట్రంప్ ఇది కూడా ఏది, నేను ఆపకపోతే పాకిస్తాన్ ప్రెసిడెంట్ చచ్చేవాడు అని. సో తను ఆపాడో ఆగిందో, ఇది వాట్ ఎవర్ ఇంటర్నల్గా ఏం జరిగినాయి అనేవి ఈ వార్ రూమ్ సీక్రెట్స్ బయటికి రావు. కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి థ్రెట్ అంటే ఒకవైపు చైనా ఉంది, ఒకవైపు అమెరికా ఉంది.
అవును. ఓకే. సో వీళ్ళిద్దరిలో మనం యూనిటీ లేకపోతే డెఫినెట్లీ ఇలాంటివన్నీ ఎవరో ఒకళ్ళు మన తప్పకుండా మీద పెత్తనం చేసే పరిస్థితికి వస్తారు. తప్పకుండా ఇప్పుడు ఆల్రెడీ మనకి 3 గ్లోబల్ పవర్స్ అంటే అమెరికా, చైనా, రష్యా కొంతవరకు యూరోపియన్ యూనియన్ అవి కొంచెం వీక్ fragment, అయిపోయింది weak కదండి. అయిపోయింది కాబట్టి బట్ నెవర్తలెస్ దట్ హ్యాస్ ఆల్సో సర్టన్ ట్రాక్షన్. కాబట్టి వాళ్ళు తప్పకుండా ఇంకా బలవంతరం అవ్వాలి. ఇప్పుడు ఈ పోస్ట్ వార్ అమెరికా ఇంకా బలవంతం అవుతుంది కదండి. ఇప్పుడు ఇరాన్ అనేది కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. నేను వెస్ట్ ఏషియాలో 5 సంవత్సరాలు పనిచేస్తాను. నేను ఓకే 5 సంవత్సరాలు కాబట్టి నాకు కొంత పరిచయం ఉందన్నమాట వెస్ట్ ఏషియా గురించి. ఓకే. ఇరాక్ వార్కి ముందు తర్వాత ఇరాన్ వార్ జరుగుతున్న సమయంలో కూడా నేను యునైటెడ్ నేషన్స్లో మిడిల్ ఈస్ట్, ఈ వెస్ట్ ఏషియా, అరబ్ స్టేట్స్, నార్త్ ఆఫ్రికా అంతా కూడా ప్రాజెక్ట్స్ మేనేజ్ చేసేవాడిని నేను. కాబట్టి నాకు ఐఏఎస్లో కంటే కూడా నాకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద ఎక్కువ పరిచయం ఉంది. ఎందుకంటే 23 సంవత్సరాలు ఐఏఎస్, 13 సంవత్సరాలు ఇంటర్నేషనల్ డిప్లొమసీలో పనిచేస్తాను నేను. వరల్డ్ బ్యాంకు, యునైటెడ్ నేషన్స్, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్. కాంప్లెక్స్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఒకటి. బట్ దాన్ని అమెరికన్స్ కానీ యూరోపియన్స్ కానీ ముఖ్యంగా ఇజ్రాయేలీస్ యాక్సెంచుయేట్ చేసుకుంటూ వచ్చారు. ఆ విధంగానే ఇప్పుడు షా ఉన్నంతకాలం, షా 53 నుంచి 79 వరకు షా పరిపాలనప్పుడు షా అండ్ ఇజ్రాయెల్ వర్ జాయింట్ ఆపరేటర్స్. ఓకే. సో వీళ్ళ ఆయిల్ సప్లై చేసేవాడు, వాళ్ళు ఏమో వెపన్స్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు అమెరికన్స్, ఇజ్రాయేలీస్ కలిపి ఇక్కడ న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ కట్టారు. ఓహో, వాళ్ళు కట్టిన అప్పుడు వీళ్ళు వాడుతున్నారు. న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ కట్టారు. తర్వాత మిగిలిన ఎంటైర్ పవర్ ఇండస్ట్రీ అండ్ రిఫైనరీస్ ఇవన్నీ కూడా అమెరికన్స్ మేనేజ్ చేస్తారు. ఆయిల్ ఇండస్ట్రీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ ఖొమైనీస్ వచ్చినాక ఖొమైనీ వచ్చిన తర్వాత ఛాందస్వాదం పెరిగిపోయి ఇది మొత్తం మారిపోయింది. ఓకే. ఇది మీకు సో అప్పుడు ఫ్రీ కల్చర్ ఉండేది కదండి షార్ట్ బికాస్ ఇట్స్ అన్ అమెరికన్ కల్చర్. సో ఆ రోజుల్లో అంటే డిఫరెన్స్ ఏమిటంటే ఒకటి కంప్లీట్ చేస్తే అప్పుడు ఆ రోజుల్లో అరబ్స్ని పక్కన పెట్టేవాళ్ళు అమెరికన్స్, కంట్రోల్లో పెట్టుకునేవాళ్ళు. కానీ వాళ్ళు కొంచెం తక్కువ చూసేవాళ్ళు అనమాట. పర్షియన్స్ ఈజ్ హై బికాస్ దే వర్ పార్ట్ అండ్ పార్సల్, దే వర్ ఇంటిగ్రేటెడ్ విత్ ది అమెరికన్స్ షా టైంలో. And it was a liberal society both in thinking as well as in culture లో. సో ఒక విధంగా 2 స్ట్రాండ్స్ అప్పుడు. ఒకటి రిలీజియస్ స్పెక్ట్రమ్ కొంతవరకే. షా 3 సమస్యలు నాకు చరిత్ర తెలిసినంత వరకు. ఒకటేమిటంటే ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు, డబ్బంతా కూడా అమెరికన్స్కి, ఇజ్రాయలీస్కి ఇస్తున్నాడు. అప్పటికే పాలస్తైన్ వాజ్ ఎ మేజర్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం లేదు. ఆ ఇంపీరియలిజం వాళ్ళతో పాటు ఇంపీరియలిస్ట్తో కలిసి న్యూక్లియస్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఇస్ కరెక్ట్ బికాస్ ద టెన్షన్ దోస్ డేస్ వాజ్ బిట్వీన్ ది అరబ్స్ అండ్ ది ఇజ్రాయలీస్. ఇప్పుడు 67 వార్ కానీ ఇవన్నీ కూడా it was between Arabs. Iran never joined that war. ఇరాన్ ఎప్పుడు వాళ్ళతో జాయిన్ కాలేదు. యుద్ధం ఇజ్రాయేలీస్కి మిగిలిన అరబ్ నేషన్స్ కి జరిగేది. The Persian nation was not part of this. They were friends. Okay. They were friends. So the problem started only after Khomeini came to power. And Khomeini came to power also with a combination of anti-imperialism, then anti-Americanism, and much more important was a left progressive identity. సో అందుకని 79లో షా అమెరికా వెళ్ళిపోతే he had cancer and he was lifted. He went to Mexico for his treatment of cancer and later moved to New York. And ఇక్కడ there was nobody to take over. ఇప్పుడు the expectation ఈరోజు అమెరికన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏమిటంటే అలా జరుగుతుంది, ఈ అయతుల్లా అలీ ఖమేనీని తీసేస్తే అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళారు. అప్పుడు జరిగింది కూడా అదే. అయితే అప్పుడు ఏం జరిగిందంటే ఈ భూములు ఎవరైతే సాగు చేస్తారో ఆ రైతులందరూ భూముల్ని వాళ్ళు
స్వాధీనం చేసేసుకున్నారు, ఎందుకంటే గవర్నమెంట్ లేదు కాబట్టి. గవర్నమెంట్ లేదు, అంటే నోబడి రాజు లేడు కాబట్టి. రాజుతో పాటు ఆర్మీ, తర్వాత ఇంటెలిజెన్స్, వీళ్ళందరూ కూడా పారిపోయారు. ఈ ఒక రెవల్యూషన్ లాంటిది వచ్చింది. అండ్ అలాగే ఇండస్ట్రీ, అమెరికన్స్ వీళ్ళంతా వెళ్ళిపోయారు, ఫారినర్స్ అంతా. 50,000 మంది ఫారినర్స్ ఉండేవాళ్ళు అక్కడ. సో అమెరికన్ తెహరాన్లో 50,000. సో వాళ్ళు వెళ్ళిపోవడంతో అవన్నీ కూడా అక్కడ వర్కర్స్ టుక్ ఓవర్. ఓకే. సో దే వాజ్ వర్చువల్ టేక్ ఓవర్ ఆఫ్ ది ఎంటైర్ సిస్టమ్ బై లోకల్ పీపుల్. ది షియా సిస్టమ్ అండి, బోత్ రిలీజియన్, పొలిటికల్, బికాస్ ఇస్లాం ఈజ్ రిలీజియన్ మిక్స్డ్ విత్ పాలిటిక్స్. ఇది సపరేట్ చేయడం చాలా కష్టం అనమాట. అన్లైక్ Christianity or Hinduism, the religion is quite intricately interlinked. It's a very decentralized religion compared to Sunni Islam. Sunni Islamలో ఇమాం ఉంటాడు, ఆయన చెప్పింది అందరు చేస్తారు. వీళ్ళకి ఎవ్రీ విలేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ మాస్క్ అండ్ ఇట్స్ ఇండిపెండెంట్. సో ఇట్ ఈస్ మచ్ మోర్ స్పిరిచువల్. సో దే విల్ హ్యావ్ ఎ గ్రేటర్ కంట్రోల్, గ్రేటర్ పార్టిసిపేషన్ ప్రజల్లో. సో ఇట్స్ స్ట్రక్చర్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అందుకని ఒక విధంగా ఈ సొసైటీని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఖమేనీ ఈ సిస్టమ్ క్రియేట్ చేశాడు. థియోక్రాటిక్ కంట్రోల్, ఒక రిలీజియస్ ఫిగరు, షియా హెడ్, అతని కింద ఆర్మీ, ఈ రెవల్యూషనరీ కమాండ్ స్ట్రక్చర్, ఇదంతా ఒక పక్కన. తర్వాత జ్యుడిషియరీ ఆల్సో ఈజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది థియోక్రాటిక్ హెడ్. వెరస్ ప్రెసిడెంట్ మాత్రం ప్రెసిడెంట్ ఎలెక్టెడే, కానీ ప్రెసిడెంట్ పవర్ ఎంతవరకు అంటే ప్రెసిడెంట్, మినిస్టర్ని అపాయింట్ చేసి వాళ్ళందరూ మినిస్టర్లందరినీ మళ్ళీ ఈయన అప్రూవ్ చేయాలి. వాళ్ళు చెప్పిన పని వీళ్ళు ఇంప్లిమెంట్ చేసేవారు. సో దిస్ ఇన్ ఇంప్లిమెంటేషన్ మెషినరీ, నాట్ ఏ డెసిషన్ మేకింగ్ సిస్టమ్. డెసిషన్ మేకింగ్ సిస్టమ్ పాలసీ వేరు, ఎగ్జిక్యూషన్ వేరు, లెజిస్లేచర్ మళ్ళీ వేరు, జ్యుడిషియరీ వేరు. సో ఈ విధంగా ఇట్స్ ఎ వెరీ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. ఇరాక్ ఐ వాజ్ దేర్ ఇన్ ఇరాక్ బిఫోర్ ది వార్ స్టార్టెడ్. నేను 5th January 2003 బాగ్దాద్ వదిలిపెట్టి వెళ్ళాను. 13 February యుద్ధం మొదలైంది. అప్పుడు ఒక్క సదాం హుస్సేన్ని తీసేస్తే మొత్తం సిస్టమ్ కంట్రీ కొలాప్స్ అయిపోయింది. ఎండ్ ఆఫ్ కంప్లీట్లీ ఆల్మోస్ట్ 3-4 weeks there was nothing there. Iran is a very different situation. The power is redistributed. ఇప్పుడు ఖొమైనీ చంపేశారు, his son is also killed అని వార్తలు వస్తున్నాయి. చంపేయచ్చు ఎవరైనా కూడా, బట్ ఇట్స్ అ వెరీ డీసెంట్రలైజ్డ్ సిస్టమ్. సో అమెరికన్స్ ఈ దేశాన్ని మనం తీసేసుకుని మనం కంట్రోల్ చేసేసి, లేకపోతే ఏదో షా కొడుకున్నాడు అతన్ని తీసుకొని వచ్చి రాజుని చేద్దాం అనుకుంటే అది అపోహ మాత్రమే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. నమస్తే. థ్యాంక్ యూ.